హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గురించి చూద్దాం. సాధారణంగా అందరం క్రికెట్ మ్యాచ్ని చూసేటప్పుడు సిక్స్ కొట్టడం అనేది చాలా ఆనందంగా మనం ఆసక్తిగా చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సిక్స్ని కొట్టడం తర్వాత అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత హైట్ ట్రావెల్ చేసింది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కోసారి చాలా సింపుల్గా ఎక్కువ హైట్ లేకుండా సిక్స్ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టుగాను, ఒక్కొక్కసారి ఏమో ఎక్కువ హైట్ లేచి తక్కువ జస్ట్ బౌండరీ లైన్ దగ్గరే పడటం అనేది చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే దీని వెనుకున్న ఫిజిక్స్ ప్రిన్సిపల్. దీన్ని మనం ప్రొజెక్టైల్ మోషన్ అనే పేరుతో చెప్తాం. అంటే ఈ ప్రొజెక్టైల్ మోషన్ అనేది వెలాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమేర దాని ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద డిపెండ్ అయ్యి, అంటే దాని సర్ఫేస్తో ఎంత యాంగిల్తో మనం ఆ బాల్ని ప్రొజెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం అది ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని మనం అప్లై చేసేటువంటి ఫోర్సు అలాగే దాని వెలాసిటీ అనేది ఇనీషియల్గా కొంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మెయిన్గా రోల్ వచ్చేసరికి మాత్రం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, అది ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ అవుతుంది అనే దాని ప్రకారం అక్కడ మనకి అది ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఏంటి అంటే 45 degrees యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు హైయెస్ట్ రేంజ్ అనేటువంటిది, అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.